కరువు జిల్లా పాలమూరు పాలిట వరప్రదాయిని కానున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. కరువు జిల్లాకు నీళ్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్న ఎత్తిపోతల పథకం పాలమూరు జిల్లా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇది ఒక వలస ప్రాంతం. నెత్తిన నీళ్లు ఉన్న బిడ్డలను నీళ్లు ఇవ్వలేని దీనస్థితి కృష్ణానదికి. 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన, 20 ఏళ్ల తెలుగుదేశం పరిపాలనలో పాలమూరు జిల్లా ఏనాడు కరువు తీరేలా ప్రజల రైతుల బాధలు పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన మహా ప్రాజెక్టు ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుంది. ఇప్పటికిప్పుడు నీళ్లు రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఈస్ట్ గోదావరి కన్నా మా పాలమూరు జిల్లా మిన్న అనే రోజు వస్తుంది. నమస్కారం, అందరికీ స్వాగతం సుస్వాగతం. న్యూస్ ఎట్ జడ్చల్ మీకు స్వాగతం పలుకుతూ ఉంది. ఇక్కడ మీకు చూపించేది కర్వేనా రిజర్వాయర్ అండ్ ఉదండాపూర్ రిజర్వాయర్కి సంబంధించి కర్వేనా నుంచి ఉదండాపూర్ వరకు జరిగిన టన్నెల్ వర్కులు, పనులు, పంప్ హౌజులు, తర్వాత వాటర్ ఉదండాపూర్ రిజర్వాయర్లకు ఎలా వెళ్తుంది అనేది వీడియోలు క్లియర్గా తీశాను. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ వ్యూ పాయింట్ వచ్చేసేసి మనకు కర్వేనా రిజర్వాయర్ గేట్. ఆ రిజర్వాయర్ గేట్ ఓపెన్ చేస్తే నీళ్ళు టన్నెల్ ద్వారా 9 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అక్కడ పంప్ హౌస్కి వెళ్ళి మోటార్లు పంప్ హౌస్ నుంచి మనకు 450 ఫీట్ల భూముల నుంచి బయటికి వచ్చేసి అక్కడ ఏర్పాటు చేసేసిన కాలువల ద్వారా మళ్ళీ వెళ్ళి ఉదండాపూర్ రిజర్వాయర్లో కలుస్తూనే ఉంటాయి. ఇది ఒరిజినల్ సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు మనం వ్యూవర్ చూస్తున్నాం కదా, మన కాళ్ళ కింద ఇక్కడ వచ్చేసి టన్నెల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ వర్క్ జరిగిపోతూ ఉంది స్టెప్ బై స్టెప్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భవిష్యత్తులో మహబూబ్ నగర్ జిల్లా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అన్ని అనుమతులు తీసుకుని వడివడిగా ముందుకు సాగుతుంది. పర్యావరణ అనుమతులు కూడా రావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరంలో మునిగిపోయారు. 2003 అసెంబ్లీ ఎలక్షన్ లోపు కొల్లాపూర్ దగ్గర నుండి జడ్చర్లలోని ఉదండాపూర్ వద్ద వరకు 2 పంపుల ద్వారా ట్రయల్ రన్ చేయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జడ్చర్ల నియోజకవర్గంలోని కరువైన దగ్గర నుండి ఉదండాపూర్ వరకు సొరంగంలో భూమిలో నుండి 450 ఫీట్ల కింద నిర్మించిన టన్నెల్ 2 వరుస లైన్లలో ఒక్కో లైన్ పూర్తయింది. 2 లైన్లను సంబంధించిన కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఉదండాపూర్ రిజర్వాయర్ వాటర్ వెళ్ళాలి అంటే ఈ 2 టన్నెల్ల హోల్ల నుంచే వెళ్ళాల్సి వస్తుంది. మనం ఇది ఉదండాపూర్ రిజర్వాయర్ 9 కిలోమీటర్ల టన్నెల్ స్టార్టింగ్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ ఈ వాటర్ ఫ్లో లొకేషన్ అంతా మనకు వర్క్ జరుగుతూ ఉంది, కంప్లీట్గా వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఏదైతే చూపిస్తూ ఉన్నామో ఇది వచ్చేసి కర్వేనా రిజర్వాయర్ గేట్లు. కర్వేనా రిజర్వాయర్లో వాటర్ నిండిన తర్వాత ఆ నిండిన వాటర్ ఆ గేట్లు ఎత్తితేనే ఈ టన్నెళ్ళ గుండా మనకు ఉదండాపూర్ వెళ్తాయి అన్నమాట. అలాగే అక్కడికి ముందర వచ్చేసేసి మనకు ఒట్టెం రిజర్వాయర్ ఉంటుంది. ఒట్టెం రిజర్వాయర్ నుంచి కర్వేనా రిజర్వాయర్ నుంచి ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి ఆ పరిసర ప్రాంతాలు, అటు నుంచి అంటే హైదరాబాద్ కూడా తాగునీరు తీసుకుపోయే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో ఇప్పటివరకు మనకు 60 to 70% వర్క్ అయినట్లు కనబడుతుంది. ఇంకా రిజర్వాయర్ లోపల కొన్ని వర్కులు జరుగుతూ ఉన్నాయి, మన ప్రాజెక్ట్ లోపల కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ 360 డిగ్రీలో చూసుకుంటే మనకి కంప్లీట్గా ఇక్కడ వర్క్ అయితే ప్రోగ్రెస్లో కనబడుతుంది. వర్కులు అయితే మనకి ఇక్కడ టన్నెల్స్ నుంచి చూడవచ్చు, పంప్ హౌస్ తర్వాత వాటర్ తర్వాత రిజర్వాయర్, అన్ని భాగాలు చూసాం. ఈ వీడియోతో మనకి ఉదండాపూర్ టు కర్వేనాకు సంబంధించిన టన్నెల్కి సంబంధించిన పూర్తి వీడియోని మనము చూసినట్లు అవుతుంది అన్నమాట. కరివేనా దగ్గర రిజర్వాయర్ గేట్లు సిద్ధమవుతున్నాయి. రిజర్వాయర్ గేట్లు ఎత్తితే టన్నెల్ లోపల నుండి 9 కిలోమీటర్ల నీరు పెద్దయ్యపల్లి దగ్గరికి ప్రవహించి అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద పంపుల నుండి నీరు లిఫ్ట్ చేసి ఉదండాపూర్ రిజర్వాయర్లకు వెళ్తుంది. ఒకసారి ఉదండాపూర్ రిజర్వాయర్లకు నీళ్లు వస్తే పాలమూరు సస్యశ్యామలం కావడమే కాకుండా రంగారెడ్డి, వికారాబాద్, షాద్నగర్, జడ్చర్ల, ఈస్ట్ గోదావరి లాగా 365 రోజులు భూమికి పచ్చచీర కట్టిన ఉంటాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలంలోని కరివేన వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీనిని 2015 జూన్ 11న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుండి 70 టీఎంసీల వద్ద వరద నీరుని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్గొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందనుంది. హైదరాబాద్ నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇప్పుడు మనం పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్లో చివరి ఎండింగ్ లొకేషన్లో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ద్వారం వచ్చేసేసి పంప్ హౌస్కి సంబంధించింది. ఇక్కడ పంప్ హౌస్కి సంబంధించిన దానికి మనకు కాంక్రీట్ బెడ్ వేస్తూ ఉన్నారు. ఈ కాంక్రీట్ బెడ్ ఇక్కడ చూస్తారుగా, ఈ హైట్ దాకా బెడ్ వస్తుంది. కింది దగ్గర నుంచి ఇటు దాకా కాంక్రీట్ బెడ్ వస్తుంది. వాటర్ ఫ్లో తట్టుకొని కలకాలాలు పాలమూరు పచ్చగా ఉండడం కోసం కష్టపడుతున్న లేబర్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఈ గుంతలో మనకి ఇక్కడ మోటార్ కూర్చుంటుంది, పంప్ హౌస్ కూర్చుంటుంది. అక్కడ మనకు లాంగ్లో చూస్తే అక్కడ హోల్ కనబడుతుంది. ఆ హోల్కి పంపుకు సంబంధించిన మోటార్కు ఫిట్ చేస్తే ఆ వాటర్ వచ్చేసి ఉదండాపూర్లోకి రిజర్వాయర్లకి, అంటే ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఉంటే అక్కడికి వెళ్తుంది. దగ్గర ఇక్కడ ఈ తీసిన గుంతను మొత్తం సెటరేట్ చేసేసి ఇక్కడ మనకు మోటార్ ఫిట్ చేస్తారన్నమాట. ఇలాంటివి పంప్ హౌస్ సెట్లు 5 ఉంటాయి. 5 పంప్ హౌస్ సెట్లు ఉంటాయి. మనకి ఎక్కడో శ్రీశైలం దగ్గర స్టార్ట్ అయిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషను ఇక్కడ ఉదండాపూర్ దగ్గర ప్రజెంట్ మన పెద్దపల్లి కింద ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది భూమి లోపల సుమారు 300-350 ఫీట్ల లోపల ఉండి మనం వచ్చేసాం అన్నమాట. ఓకే, మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు కాబట్టి వెంటిలేషన్ ఉంది. వచ్చి 5 నిమిషాలు అయినా కూడా మనకు విపరీతమైన చెమటలు పట్టేస్తున్నాయి, అంత ఉక్కపోతగా ఉంది. ఇక్కడ మొత్తం బుట్టనే తోలుసారు. ఇక్కడ పంపులు కూర్చోబెట్టడానికి మొత్తం A to Z రెడీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుండి నీటిని తోడి రంగారెడ్డి జిల్లా కొందుర్కు మండలం లక్ష్మీదేవిపల్లి వరకు పంపిస్తారు. వర్షాకాలంలో 60 రోజుల పాటు వరద ఉండే రోజుల్లో రోజుకు 1.5 టీఎంసీ చొప్పున మొత్తం 90 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలనేది ప్రాజెక్టు లక్ష్యం. సముద్ర మట్టం నుండి 269.735 మీటర్ల ఎత్తున ఉన్న శ్రీశైలం జలాశయం నుండి 5 అంచెల్లో ఎత్తిపోసి 670 మీటర్ల ఎత్తున ఉన్న లక్ష్మీదేవిపల్లి జలాశయానికి నీటిని చేరుస్తారు. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 లిఫ్ట్లు, 6 జలాశయాలు నిర్మిస్తారు. 35,200 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు 2015 జూన్ 10న తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని 70 మండలాలకు చెందిన 1226 గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని పరిశ్రమలకు నీరు అందిస్తారు. సాగునీరు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 12,30,000 ఎకరాలకు నీరందించే ప్రణాళిక ప్రాజెక్టు 2వ దశలో ఉంది. మనం అక్కడ చూస్తున్నది పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్, మన మహబూబ్ నగర్ జిల్లాలోకి ఎంట్రీ. మనకి ఎక్కడైతే కొల్లాపూర్ దగ్గర అక్కడ చివరిలో స్టార్టింగ్ పంప్ హౌస్లు 5 పంప్ హౌస్లు స్టార్ట్ అవుతూ మనకి చివరిగా కరివేన రిజర్వాయర్ దగ్గర నుంచి వాటర్ ఫ్లో టన్నెల్ ద్వారా 9 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన వాటర్ కింద 450 ఫీట్ల కింద పంప్ హౌస్ నుంచి పంపులు మోటార్లు వాటర్ని లిఫ్ట్ చేస్తే ఆ లిఫ్ట్ చేసిన వాటరు మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో చూపిస్తున్నాం కదా, అక్కడ పైపుల్లాగా పెద్దగా గూనెల్లాగా కనిపిస్తుంది. అవి 450 ఫీట్ల గుంతలకి వెళ్ళి తీసుకొస్తూ పంప్ హౌస్కి అటాచ్ చేస్తారు. అటాచ్ చేసినవన్నీ A to Z ఈ వాటర్ ఇలా వచ్చేసేసి మనకి ఇటు నుంచి ఇటు ఫ్లో అవుతూ అక్కడ కరకట్టలు చేసినాం కదా, కట్టలు ఇదంతా గత ఒక 5-6 ఏళ్ళు గడిస్తే మొత్తం వాటర్మయం అయిపోతుంది. ఇది వాటర్ అవుట్పుట్కి సంబంధించిన లొకేషన్. అంటే ఇక్కడ నుంచి వాటర్ బయటకు వచ్చేసేసి మనం చూపిస్తున్నాం కదా, ఇంకా ఉదండాపూర్ ఈ రిజర్వాయర్ మొత్తం ఇక్కడ వాటర్ ఫ్లో అయిపోతుంది. వచ్చే 5 ఏళ్లలో కన్ఫామ్గా ఇక్కడ వాటర్ ఫుల్గా కావడం ఖాయం, పాలమూరు సస్యశ్యామలం కావడం ఖాయం.